జగిత్యాల ప్రాంతంలో, ముఖ్యంగా వెల్లుల్ల, నాచుపల్లి వంటి గ్రామాల్లో రేణుక ఎల్లమ్మను గ్రామ దేవతగా, అత్యంత శక్తివంతమైన తల్లిగా కొలుస్తారు. ఎల్లమ్మ కథ ఒక త్యాగం, పశ్చాత్తాపం మరియు దైవత్వం కలగలిసిన పురాణ గాథ. జగిత్యాల ఎల్లమ్మ కథ మరియు ఆమె ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మొదటి ఘట్టం, నదీ తీరంలో రేణుకమ్మ నది ఒడ్డున ఇసుకతో కుండను తయారుచేస్తూ ఉంటుంది. ఆకాశంలో గంధర్వుడు చిత్రరథుని ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. రేణుక తనలో తాను, ఆహా, ఈ గంధర్వరాజు ఎంతటి సౌందర్యవంతుడు! దేవతా రూపమంటే ఇలాగే ఉంటుందేమో కదా! మరుక్షణమే ఇసుక కుండ విరిగిపోతుంది. రేణుక దిగ్భ్రాంతి చెందుతుంది. రేణుక, అయ్యో, ఎంత పాపం చేశాను! క్షణకాలం నా మనసు చలించింది. అందుకే ఈ ఇసుక కుండ నిలవడం లేదు. నా పతివ్రతా శక్తి క్షీణించింది. ఇప్పుడు నా భర్త జమదగ్ని మహర్షికి ముఖం ఎలా చూపించాలి? ఆయన కోపాగ్నికి నేను బలికాక తప్పదు. రెండవ ఘట్టం, ఆశ్రమంలో జమదగ్ని మహర్షి కళ్ళు తెరిచి, తన తపోశక్తితో జరిగినదంతా గ్రహించి క్రోధంతో ఊగిపోతుంటాడు. జమదగ్ని, రేణుకా, నీ మనసు మాలిన్యమైంది. ఆశ్రమ ధర్మాన్ని, పతివ్రతా ధర్మాన్ని విస్మరించావు. ఈ అపరాధానికి శిక్ష మరణమే. తొలుత పెద్ద కుమారులను పిలుస్తాడు. జమదగ్ని, కుమారులారా, పరపురుషుని మోహించిన ఈమె నాకు భార్యగా ఉండలేదు. మీకు తల్లిగా ఉండలేరు. వెంటనే మీ గొడ్డలితో ఈమె తలను నరికివేయండి. జమదగ్ని, కుమారులారా, పరపురుషుని మోహించిన ఈమె నాకు భార్యగా ఉండలేదు. మీకు తల్లిగా ఉండలేరు. వెంటనే మీ గొడ్డలితో ఈమె తలను నరికివేయండి. పెద్ద కుమారులు, తండ్రి, మమ్మల్ని క్షమించండి. లోకానికి జన్మనిచ్చిన తల్లిని చంపే పాపం మేము చేయలేము. జమదగ్ని, కోపంతో, తండ్రి మాటను జవదాటుతారా? శిలలుగా మారిపొండి. మూడవ ఘట్టం, పరశురాముని రాక. చివరిగా చిన్న కుమారుడైన పరశురాముడు ప్రవేశిస్తాడు. జమదగ్ని, రామా, నీ అన్నలు విఫలమయ్యారు. నీవైనా పితృవాక్య పరిపాలన చేస్తావా? నీ తల్లి తలను ఇప్పుడే ఈ గొడ్డలితో తెగనరుకు. పరశురాముడు, చిత్తం తండ్రి, మీ ఆజ్ఞే నాకు శిరోధార్యం. రేణుక కన్నీళ్లతో, నాయనా రామా, నీ చేతిలో మరణించడం నా అదృష్టమే. తండ్రి మాట కోసం తల్లిని చంపినవాడిగా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. పరశురాముడు గొడ్డలితో తల్లి తలను నరికివేస్తాడు. అడ్డువచ్చిన ఒక మాతంగి స్త్రీ తలను కూడా నరికేస్తాడు. నాలుగవ ఘట్టం, వరం మరియు పునర్జన్మ. జమదగ్ని, రామా, నీ పితృభక్తికి మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో. పరశురాముడు, తండ్రీ, నాకు మరే వరం వద్దు. నా తల్లిని తిరిగి బతికించండి. ఆమెను మళ్లీ జీవమున్న తల్లిగా చూడాలని ఉంది. జమదగ్ని, సరే, ఈ మంత్రించిన జలాలను వారిపై చల్లు. వారు బతుకుతారు. పరశురాముడు ఆతృతలో తల్లి తలను మాతంగి శరీరానికి, మాతంగి తలను తల్లి శరీరానికి తగిలించి నీళ్లు చల్లుతాడు. రేణుక, ఎల్లమ్మగా, నాయనా, నేను ఎవరిని? నా రూపం ఇలా ఎందుకు మారింది? పరశురాముడు క్షమాపణ కోరుతూ, తల్లీ, తొందరలో తలలు మారిపోయాయి. నీవు ఇప్పుడు సాక్షాత్తు శక్తి స్వరూపానివి. జమదగ్ని, రేణుకా, ఇకపై నీవు ఆశ్రమంలో ఉండలేవు. నీవు ఎల్లమ్మగా గ్రామ గ్రామాన వెలసి, భక్తుల కోర్కెలు తీర్చే దేవతవు అవుతావు. అందరికీ నీవే అమ్మవు, ఎల్లమ్మవు. ముగింపు. జగిత్యాల ప్రజల విశ్వాసం. ఈ కథనే జగిత్యాలలోని భక్తులు పాడుకుంటారు. అమ్మా వెల్లుల్ల ఎల్లమ్మ, నీవే మా దిక్కు అంటూ జమిడిక దరువులతో ఈ సంభాషణలు జానపద గేయాలుగా మారుతాయి.